సార్ ఇదే చెప్తున్నా సార్ నేను, అంటే ఏమైంది పర్టికులర్గా వాళ్ళు ఏదైతే అధికారం కోసం అడ్డగోలు హామీలు అనేది చాలా రోజులు నడుస్తూ ఉంది, అది కొనసాగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు బీసీలను బుట్టలు వేసుకునే క్రమంలోనే ఈ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ అనే దాని మీద ఈరోజు బీసీలకు కొంచెం సో అయితే వస్తున్నమాట వాస్తవం. ఊళ్ళో అరే రిజర్వేషన్ల కోసం చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు బీసీలు అందరూ కూడా. ఎందుకంటే సర్పంచులు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైనా వార్డు మెంబర్లు కావచ్చు, లేకపోతే మున్సిపల్ ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావాలని చెప్పేసి ఇప్పుడు సేమ్ ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే బీసీ కమిషన్ నివేదిక ప్రకారం అయితే వాళ్ళైతే ఇప్పుడు ఇచ్చే పరిస్థితి అయితే లేదని మీరు చెప్తున్నారు ముచ్చట. ఎట్టి పరిస్థితుల్లోనే ఆగస్టులోనే ఎలక్షన్లో పోతా అని చెప్పేసి ఏమో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయిస్తున్నటువంటి ముచ్చట. ఇది ఒకవేళ ఇదే జరిగితే బీసీల నుంచి మరి వ్యతిరేకత రాదా? అంటే ఒకటండి, ఎలక్షన్లు జరిగి 8 నెలలు అవుతుంది. అవును, మేము రాగానే పదవులకు రాగానే కులగండ చేస్తా ఉన్నారు. 8 నెలలు గడిచిపోయింది. 8 నెలలు గడిచిపోయినాక బీసీలు ఏం చేశారు అప్పటి వరకు? మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి బ్రిటిష్ పీరియడ్లో, జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, తర్వాత మీకు చూసినటువంటి రాజీవ్ గాంధీ వరకు, అట్లాగే మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏమీ చేయలేదన్న విషయం బీసీలకు అవగతమైంది గతంలోనే. కానీ రాహుల్ చెప్పినటువంటి మాటలతో ఏమైపోయిందంటే వాళ్ళు ఇప్పటికైనా సరే తమను తాము జరిగిన వాటి వాళ్ళుగా క్షమించుకొని మన్నించుకొని బీసీ కులగండ చేస్తారని చెప్పేసి అనుకున్నారు. యాక్చువల్గా జరిగిన పరిణామం ఏంటంటే ఆల్టర్నేటివ్ స్లోగన్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఓకే, జై జవాన్లు అయిపోయాయి, జై కిసాన్లు అయిపోయాయి, గరీబీ హఠావోలు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు భారతదేశంలో మోడీని ఢీకొట్టడానికి ఆల్టర్నేటివ్ నినాదం ఏదీ లేక ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన మందిర్ పేరుతోటి వాళ్ళు, కమండలాల పేరుతోటి వాళ్ళు పోతూ ఉంటే వాళ్ళందరినీ తమ వైపు తిప్పుకోవడానికి చేసినటువంటి అతిపెద్ద పని ఏమిటంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కులగణన అన్నటువంటి విషయాన్ని దేశంలోనే ఒక పెద్ద ఎజెండాగా చేసుకొని వచ్చినటువంటి సందర్భం. ఇలాంటి ఎజెండాగా చేసుకొని వచ్చినటువంటి సందర్భంలో బీసీలకు సంబంధించి సహజంగానే వాళ్ళు ఓట్లేశారు కాబట్టి నీకు అన్ని సీట్లు వచ్చాయి మీకు, లేకపోతే అక్కడి నుంచి ఎన్ని వస్తాయి సీట్లు? రావు. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న బీసీలకు సంబంధించి ఆగస్టులో పోతానంటున్నారు ఎన్నికలకి. ఓకే, 8 నెలల్లో మీరు చేసిన వాగ్దానం ఒక దుర్నీతితో చేసిన వాగ్దానం అన్నటువంటి విషయం స్పష్టంగా నీకు అర్థమైపోతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అన్నటువంటి విషయం బీసీలు స్పష్టంగా తెలుసుకుంటున్నారా? తప్పకుండా తెలుసుకుంటారు బీసీలు. ఇదే విషయంలో మీరు అడిగిన ప్రశ్న సమాధానం అయిపోలేదు. బీసీలు స్పష్టంగా తెలుసుకుంటున్నారు. ఈ స్పష్టంగా తెలుసుకొని ఏం చేస్తారు వీళ్ళంటే, బీసీలు కొంత విసిగిపోయి ఉన్నారు, బాగా విసిగిపోయి ఉన్నారు. ఈ నేల మీద జరిగినటువంటి ఈ తెలంగాణ ఎర్రసలకల్లో జరిగినటువంటి ప్రతి పోరాటంలో, ప్రతి ఉద్యమంలో బీసీలే అగ్రభాగాన ఉన్నారు. కాబట్టి బీసీలు వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం తీసుకున్నా వీళ్ళే ఉన్నారు, తొలిదశ ఉద్యమాల్లో చూసినా వీళ్ళే ఉన్నారు. నీకు భూమి భుక్తి విముక్తి కోసం జరిగినటువంటి పోరాటాల్లో వీళ్ళే నెలకొరిగారు 4000 మంది. అట్లాగే నక్సల్బరీ వసంత మేఘ గర్జనలు ఉరిమినప్పుడు కూడా వచ్చింది బీసీలే. ఇక చచ్చింది చాలు, చచ్చి ఉన్నాం, ఇంకెంతకాలం చస్తాం మేము, ఇంకెంతకాలం ఈ బీసీ తల్లుల యొక్క గర్భశోకంతో ఈ నేల మొత్తం కూడా శోకిస్తూ ఉంది. కాబట్టి బీసీలు తమ యొక్క ఆగ్రహాన్ని ఈసారి విభిన్న రూపాల్లో ప్రదర్శించడానికి కావాల్సినటువంటి విషయాలను కూడా వాళ్ళుగా నిర్ణయించుకుంటారు వాళ్ళు. దానికి కారణం ఏంటంటే గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణలో శాంతియుత మార్గంలో కోట్లాది మంది బీసీలు, 2 కోట్ల మంది బీసీలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు మొత్తం వాళ్ళకి తెలుసు. శాంతియుత మార్గంలో, శాంతియుత పంథాలో ఏ రకమైనటువంటి ఉద్యమాలు చేయాలో వాళ్ళే రూపకల్పన చేసుకుని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాక్టికల్గా పనిచేశారు. ఇప్పుడు కూడా బీసీలకు మాకు కావాల్సిన స్థానిక సంస్థల్లో మా స్థానిక రాజ్యాలని మీరిస్తున్నటువంటి డిమాండ్ ప్రకారం, అది మేమడగలే, మీరే చెప్పారు మాకు ఇస్తా అని, మా మీద సానుభూతి చూపించారు, మేము చాలా బాధల్లో ఉన్నామని మీరు చెప్పారు, కన్నీళ్లు గార్చినట్లుగా మీరు ప్రవర్తించారు. కాబట్టి మీరు మాకు ఇస్తాన్న 42% ఇవ్వకుండా పోతే ఇది దుర్మార్గమైనటువంటి విషయం అన్నటువంటి విషయాన్ని ఈసారి 2 కోట్ల మంది బీసీలు గొంతెత్తి చెప్పడానికి తప్పకుండా ముందుకు వస్తారు.